చెంచుకోట వెళుతున్నా నా తల్లిదండ్రులు నా మాత్రం తెలుపు నాలుగించిన మహామంత్రి వెళ్ళరా భారత వీర కుమార యువరముదల వేళ నీకు ఉపతి రాజప్పదేవమ్మ తల్లిదండ్రులేరా నాకు రాజులు జన్మించినారు. మేము ఎవరు చేస్తున్నారా మహామంత్రి నాలుగించిన మహామంత్రి భారత వీర కుమార యువరముదల వేళ నీకు పేరు చెప్పితే ఈ దళితింగరాజు పేరు చెప్పితే నేను పెద్దది ఐటమ్ అయితే ఈ రజపతి పన్నీరు కుటుంబంలో రాజు మేలుతున్నాం మహామంత్రి దేవా ఇంటికి మీ భార్య ఎవరు నాలుగు మహామంత్రి ఒక్కదల్ల బిడ్డలు అన్నమాట రాంబాయమ్మ పేరు చెప్పితే రాజ్యమే అనుకను మీ వదిలే చెప్తా భార్య లక్ష్మీదేవి పేరు చెప్పితే భూమి గుడికిన మహామంత్రి దక్షిణ దేశం కింద అప్పుడు దొరుకుతున్న ఆర్కెజరా మహామంత్రి వినరా భారత వీర కుమార యువరముదల వేళ నీకు పట్టం వెళ్తున్నా ఈ రామరాజు పనుకున్నారా మహామంత్రి ఇప్పుడు ఈ సభ రాష్ట్రములకు నన్ను పిలిపించినట్ల సమాచారం మేము రా మహామంత్రి అయిపోయి మీ అనకప్ప ఏ చోటు ఉన్నారా మహామంత్రి ఎవరు మేము రాజులు మీరు రాజులప్ప అట్లా పలుకరాదు బయలుదేరుతామా మహామంత్రి
మీరు రాజుల్లో వర్తిల్లవయ్యా తమ్ముడు ఆజడు సింగ్ రాజా అన్నా సూర్యచంద్ర రాజా తమ్ముడు ఆజడు సింగ్ రాజా ఎన్నడూ ఏ కాలము లేదు ఈనాటి కాలమందున ఈ సభా మందిరములకు నన్ను పిలిపించినట్లు తమ్ముడు ఆజడు సింగ్ రాజా అన్నా సూర్యచంద్ర రాజా ఆ వాడే తత్వే తమ్ముడు ఆజడు సింగ్ రాజా యా అయ్యప్ప రాజా తమ్ముడు అమ్మాయికి అట్లా అనుకోమన్నా అమ్మాయితో పడు మేకుతావా అమ్మాయి అమ్మాయికో హైదరాబాద్ ఓడి నాలుగు రాజ్యాల ఒక రాజ్యం ఓడి ఎక్కేను పొట్టేకెత్తి బిదిన కాక పట్టుకోవాలి వినోమతో రగమాడుతున్నాం ఆదడి రాజా అన్నా సూర్యచంద్ర రాజా ఈ ఆజ్ఞ ప్రకారమే బయలుదేరుతాం అన్నా సూర్యచంద్ర రాజా తమ్ముడు ఆదడి తమ్ముడు ఆదడి అన్నా సూర్యచంద్ర రాజా నువ్వు పోయి అద్దాల మేడలో మీ వదిన రాంబాయిదేవి అలాంటి ఎక్కువది నువ్వు పోయి జాగ్రత్తగా తమ్ముడు ఆదడి ఈ ఆజ్ఞ ప్రకారమే అన్నా సూర్యచంద్ర రాజా జాగ్రత్తగా ఆదడి రాజా మహామంత్రి మహామంత్రి మా వద్ద రాంబాయి దేవి ఉన్నాను కదా ప్రాణనాథుడు ఆజ్ఞ అని ఈ సభ మంత్రి పిలిపించిన మహామంత్రి పోనప్పా నేను ఒక పిల్లలతో పోయినా ఇంత పట్ల మా వందే పోయినా పోరాట పొమ్మని చెప్పలేదు ఇవాడు ఎంతకపోతే నాకు వస్తుందా వచ్చినా నువ్వు శుద్ధం వేస్తే గింజ కూడా ఎంటర్ అయిపో ఏం లేదా